ఏపీలో అవినీతి పరిధులు దాటిపోతుంది అని ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు దోచుకో దాచుకో నినాదాన్ని వెంటబట్టించుకున్నారనే కామెంట్లు చెవులు చిల్లులు పడేలా వినిపిస్తున్నాయి. నేరుగా రంగంలోకి దిగుతున్న నేతలు నాకది నీకిది తరహాలో బేరం కుదుర్చుకొని రాబడికి రంగం సిద్ధం చేసుకుంటున్న ఉదంతాలను మనం అనేకం చూసాం. వీటిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని భావించినా ఆయన ఎందుకో మౌనం వహిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో ప్రజాధనం తెలుగుదేశం నేతల ఖాతాలోకి మల్లుతుంది. తాజాగా తాను నిప్పునని పదే పదే చెప్పుకుని నెల్లూరుకు చెందిన నేత ప్రస్తుత వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ కేంద్రంగా పెద్ద అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయిల్ మాఫియాను అడ్డం చేసుకుని సోమిరెడ్డి అబాగా దోచేస్తున్నాడంట. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం రేవులో క్రూడ్ ఆయిల్ మాఫియాకు సోమిరెడ్డి అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయిల్ సరఫరా చేసే లారీల నుండి ఆయన కమిషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఆయిల్ మాఫియాపై కొంతమంది పరిశ్రమవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలిసి వాస్తవాలు వివరించడమే కాకుండా మంత్రి సోమిరెడ్డి ప్రమేయం ఉందని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఇంతవరకు బయటకు పొక్కనప్పటికీ చంద్రబాబు మాత్రం సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఇలా ఏళ్ల తర్వాత పిలిచి పిల్లనిచ్చినట్టు మంత్రి పదవి ఇస్తే ప్రజాసేవ మానేసి ఇలా కౌంటర్ తెరవడం ఏమిటి అనే ప్రశ్న బాబును వేధిస్తుందని సమాచారం. ఇక ఈ ఫిర్యాదులు ఆరోపణలు తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రబాబును కలిసేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారంట. బాబు నుంచి తనకు తిట్లు తప్పవని డిసైడ్ అయిన ఆయన ఈ విషయంలో బాబును ప్రసన్నం చేసేందుకు నంద్యాల ఉప ఎన్నికలను సోమిరెడ్డి వాడుకోవాలని చూస్తున్నారంట. ఈ నేపథ్యంలో నంద్యాలలో టీడీపీదే గెలుపు, జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. మరో 10 ఏళ్లు బాబుదే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జన్మలో జగన్ ముఖ్యమంత్రి కాలేడు అంటూ విమర్శలు చేస్తూ బాస్ దృష్టిని ఆకర్షించాలని ఆయన ప్రయత్నిస్తున్నారంట. సో మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.